నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. మురళి గారు, అమ్మ. రేపు చాలా చాలా విశేషవంతమైన రోజుగా అవును. ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. రేపు ఆరుద్ర నక్షత్రం వస్తోంది కాబట్టి, ఆరుద్ర నక్షత్రం రోజు ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి తమిళులు అయితే ఆరుద్రోత్సవం అరుణాచలంలో గాని. ఆరుద్రోత్సవం జరుపుకుంటారు అని చెప్పి చదవటం జరిగింది. నిజంగా చాలా చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా వచ్చినప్పుడు అన్నారు, అమ్మ రేపు ఆరుద్ర నక్షత్రం మనం చెప్పాలి ప్రేక్షకులకి అని. అవునవును. చెప్పండి మురళి గారు, ఏం చేయాలి రేపు? ఎందుకింత విశిష్టత ఉంది ఆరుద్ర నక్షత్రానికి ఈ ఖచ్చితంగా. మార్గశీర్ష మాసంలో? అంటే ధనుర్మాసంలో మనకు మొన్న 17వ తారీఖు నుండి మొదలైంది. అప్పటి నుండి కూడా మొట్టమొదటిసారిగా వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం రోజు. ఇది మనకు ఈ యొక్క ధనుర్మాసంలో, అంటే ఈ యొక్క మార్గశిర మాసంలో వచ్చేటువంటి ధనుర్మాసంలో మనకు ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం రోజు ఏమిటి అంటే నటరాజస్వామి యొక్క అంటే ఒక బర్త్ డే జననం. రూపకంగా, జననంగా కూడా దీన్ని కొలుచుకొని తమిళ్ వాళ్ళు ఎంతో కూడా విశేషంగా కూడా సెలబ్రేట్ చేసుకునేటువంటి పరిస్థితి. హ్మ్. కొన్ని కొన్ని దేవాలయాలలో నవరాత్రులు కూడా చేస్తారు దీనికి. అవునా? నవరాత్రులు కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. నేను చదివిన దాంట్లో కోటప్పకొండలో కూడా చాలా విశేషంగా ఆరాధనలు, అవును. కోటప్పకొండలో శివారాధనలు గాని, జరుగుతాయి. మనకు శబరిమలలో గాని, ఇందాక శబరిమలలో విశేషంగా పూజలు స్టార్ట్ అవ్వడం కానీ, స్వామివారికి ఇక ఆహ్, మకర సంక్రమణం జరిగేటువంటి సందర్భంలో వచ్చేస్తుంది. జ్యోతి. కనుక ఇవన్నీ కూడా మనము శుభంగా అనుకోని, సరే ఒక తెలవని విషయము మనం చెప్పడం జరుగుతుంది కనుక, మీరు రేపు కేవలం ఈరోజు రాత్రి 10:30, 10:40 నుండే మొదలవుతుంది. రేపు పూర్తిగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అంటే రాత్రి వరకు ఉంటుంది. మనకు సరిపోతుంది. 11:29 వరకు కూడా ఆరుద్ర నక్షత్రం ఉంది. కనుక కేవలం రేపు ఉద్యోగానికి సంబంధించిన వారు, అదేవిధంగా సంతానానికి సంబంధించినటువంటి వారు, ఇక వివాహానికి సంబంధించినటువంటి వారు కావచ్చు. అంటే సమస్య అనేటువంటిది లేదు అని ఎవరికైతే ఉండదు. ఎవరూ లేరు. ఖచ్చితంగా కూడా సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కానీ సమస్యలు అనేటువంటివే కాకుండా కొన్ని కొన్ని సందర్భాలలో కాస్త పుణ్యం కోసమైనా కూడా పూజలు కొన్ని కొన్ని చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక, పుణ్యము అనేటువంటిది కాస్త మనకు కలగాలి, మన వలన మన యొక్క పిల్లలకు కలగాలి. తల్లిదండ్రులు చేసుకున్నటువంటిది ఏదైనా మంచి చెడు తెలియకుండా ఉండేటువంటిది ఖచ్చితంగా కూడా మనల్ని కూడా వెంటాడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక, ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం మనకు రేపు ఉన్నందున ఖచ్చితంగా కూడా మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కేవలం పంచామృతాలతోటి అభిషేకం చేసుకోండి అంతే. ఏది ఈ దీపం కావచ్చును, లేకుండా మరొకటి అనేటువంటిది ఏం లేకుండా ఈశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. మనస్ఫూర్తిగా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు. అంటే నేను నిజంగా చెప్తున్నానమ్మా, ఏదో ఆశించి ఎప్పుడు కూడా సాధన అనేటువంటిది నేను చెయ్యను వాస్తవానికి కూడా. ఏదో ఇంకేదో చాలా మంది కూడా ఉంటారు. ఏవో రకరకాలైనటువంటి ఆలోచన విధానాలతోని నేను ముందుకు వెళ్ళాలని కానీ, లేదా డబ్బు సంపాదించాలని కానీ, అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక బాధ్యత అనేటువంటిది ఉంటుంది. భార్య, పిల్లలు కనుక ఖచ్చితంగా కావాలి. కావద్దు అనేటువంటిది కాదు. ఒక ఆపేక్ష వేరు, కావాలి అనేటువంటిది వేరు కనుక, ఒక జపం చేసుకునేటువంటి సందర్భంలో కేవలం అందరూ బాగుండాలి అనేటువంటిది ఒక్కసారైనా అనుకునేటువంటి సందర్భం. సర్వేజన సుఖినో భవంతు. అప్పుడు ఖచ్చితంగా కూడా భగవంతుడు ఖచ్చితంగా మురిసిపోతాడు. అలాంటి ఆలోచన విధానం మనకు కలగాలి, మీకు కూడా కలగాలి. కనుక అభిషేకం చేసుకునేటువంటి సందర్భంలో అందరూ బాగుండాలి అనుకుందాం. మీరొక్కరే అనేది కాదు. కనుక మీకుండేటువంటి సమస్యలు తప్పకుండా కూడా తొలగిపోతాయి. కనుక రేపు ఇంటి నుంచే తీసుకెళ్ళమంటారా? ఆవు పాలు, పంచామృతాలతో తీసుకొని వెళ్ళండి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పాలు, పెరుగు, శర్కర, తేనె, నెయ్యి. ఇప్పుడు వీరికి మనము, అంటే నేను లాస్ట్ టైము చేసినటువంటి అభిషేకం ఉంది, ఒక క్లిప్, అంటే ఒక పిక్ వీరికి చూపెట్టడం జరుగుతున్నది. ఇన్ కేస్ ఈ విధంగా మీరు, అంటే వన్ సైడ్ నుండి కుంకుమ, వన్ సైడ్ నుండి పసుపుతో పోసినట్టయితే ఆ యొక్క అభిషేకాన్ని చూస్తూ ఉంటే అసలు ఒక అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. చక్కగా కూడా జవ్వాజు ఒక సీసా,
మెరూన్ కలర్లో ఉండేటువంటి కుంకుమ, అంటే ఈ విధమైనటువంటి మెరూన్ కలర్లో కుంకుమలు చాలా రకాలుగా ఉన్నాయి, కానీ ప్యూర్ కుంకుమ. అదేవిధంగా చక్కటి పసుపు చిక్కగా కూడా చేసుకొని, ఏది పంచామృతాలతో అభిషేకం అయిపోయిన తర్వాత పసుపు కుంకుమను చక్కగా మెత్తగా, అంటే ఎక్కువగా నీళ్లు తక్కువగా నీళ్లు కాకుండా ఒక ధారలాగా పడేటువంటి విధంగా మీరు కలుపుకొని రెండింటిని కూడా ఒకటేసారి అభిషేకం చేయాలి. విన్నరా? వన్ సైడ్, ఇటు సైడ్ వచ్చేసి మనకు పసుపు, ఇటు సైడ్ వచ్చేసి కుంకుమ, రెండింటిని ఒకటేసారి అభిషేకం చేసుకొని చక్కగా కూడా హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మ నీలకంఠ నమోస్తుతే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః అనేటువంటి మంత్రాన్ని మనసులో ప్రొనౌన్సియేషన్ చేసుకుంటూ, లేదా మీకు నోరు తిరగకున్నా కూడా మనస్సులో తప్పుగా అయినా కూడా చెప్పుకోండి, తప్పు లేదు ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఏదో మీరు రుద్రం చెప్పటం లేదు అక్కడ, ఇంకేదో మన యజుర్వేదమో ఋగ్వేదం ఏదో మంత్రాలు ఏం చెప్పటం లేదు అక్కడ. కనుక మామూలు నామాలు, తప్పైన శ్లోకాలు కొంచెం తప్పైనా కూడా ఏం కాదు, భగవంతుడు మురిసిపోతాడు. అరే వీడు ఎవరో నన్ను పిలుస్తున్నాడు కనుక అభిషేకం అయితే చేయించుకోమంటున్నారు. ఖచ్చితంగా అభిషేకం చేసుకోండి. మామూలుగా గుళ్ళల్లో చూస్తుంటాం, మీరు మన గుళ్ళో ప్రధాన అర్చకులుగా ఉన్నారు, మీరు చాలా అద్భుతమైన అలంకరణ కూడా చేస్తూ ఉంటారు స్వామివారికి, చాలా ముచ్చటగా అనిపిస్తుంది అలంకరణ చూస్తుంటే. అయితే ఈ గుళ్ళల్లో రావి చెట్లు అనేవి ఉంటూ ఉంటాయి, రావి చెట్ల దగ్గర శివలింగాలు ఉంటాయి, అక్కడ కూడా వాళ్ళంతట వాళ్ళే చేసుకోవచ్చా, పురోహితుల చేతే చేయించమంటారా? బ్రాహ్మణులతో పురోహితులతో చేయించుకోవడం అంటే ఏదైనా కూడా సంకల్పయుక్తంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇక్కడ. ఎట్లా అంటే మనకు శోభకృత నామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతౌ మార్గశిర మాసే కృష్ణపక్షే పాఠ్యమే తిథౌ ఆరుద్ర నక్షత్రే, ఇక్కడ ఇవన్నీ చెప్పడం జరుగుతున్నది. చెప్పేసి మమ యజమానస్య పలానా గోత్రము, పలానా పేరు గల వాడినయ్యా, ఈరోజు మీ యొక్క నటరాజస్వామి వారి యొక్క జన్మదిన తిథి, అదేవిధంగా మనకు ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రము అని చెప్పి ఇవన్నీ కూడా స్వామివారు చెప్పుకొని మనం అభిషేకం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే సంకల్పయుక్తంగా చెప్పుకుంటామో 100% మన కోరిక అనేటువంటి నెరవేరుతుంది. ఏదో వెళ్ళిపోయామా, అభిషేకం చేశామా, చేతులు దులుపుకొని వచ్చామా అంటే అది ఓకే, అక్కడికి మీ మనసు తృప్తి కాదు అని అనటం లేదు. మీకు ఏదో ఒక కోరిక నెరవేరాలి అనేటువంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా ఒకరి సహాయం కావాలి అక్కడ. అంటే అక్కడ భగవంతునికి ఉన్న భక్తునికి మధ్యలో ఉండేటువంటి వారు అనుసంధానం చేసేటటువంటి వారు ఖచ్చితంగా బ్రాహ్మణులు కనుక వారి ద్వారా చేయించుకోవటం 100% మంచి రిజల్ట్ ఉంటుంది. సమస్య ఏదైనా కానీ ఆరుద్రోత్సవంలో కనుక మనం పాలు పంచుకుని ఖచ్చితంగా అభిషేకం చేయించుకుంటే స్వామి సకల కోరికలను చాలా సులభంగా తీర్చేటటువంటి ఆరుద్రోత్సవంగా వాళ్ళు చేసుకుంటారు తమిళియన్స్. ఆరుద్ర ఉత్సవం, ఆరుద్రోత్సవం ఎందుకంటే ఆరుద్ర నక్షత్రం శివుడిది అని భావన. ఉత్సవం అంటేనే ఉత్సవాలు, అసలు ఆ పేరే అమోఘం. ఎందుకంటే మనకు ఏంది ఎక్కువ గణపతి నవరాత్రి ఉత్సవాలు అంటాం, అదే విధంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంటాం, మెయిన్ ఇవే కదా తెలిసింది. ఆరుద్రోత్సవం కూడా వారికి 9 రోజులు కూడా ఉండడము చేయడము సూపర్ ఉంటుంది. అరుణాచలంలో కూడా చాలా విశేషంగా రేపటి రోజున పూజలు జరుగుతాయి అని అంటున్నారు. సో ఖచ్చితంగా ఈశ్వరుడు యొక్క సేవకి ఖచ్చితంగా మనం సేవ చేసుకుని ఆయన కృపకి ఖచ్చితంగా మనం పాత్రలు అవ్వాలి. రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి మనం అందరం కూడా వినియోగించుకుందాం. ఒకసారి గుడికి వెళ్ళి ఒక చిన్న అభిషేకం చేయించుకుందాం. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు మురళి గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.